యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనం నుంచి 33 వచనాలు మనం ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, పోయిన వారం దాకా మనం చూసినటువంటి విషయాలు గుర్తున్నాయి కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహవాసము శిష్యులకు ఇవ్వడం, దేవుని ప్రజలతో ఆయన కలిసి పనిచేయడం చేశారు. దేవుని ప్రజలతోటి వారిని ఆయన బలపరిచి వారి పక్షంగా ఆయన పరిచర్య చేస్తాడు. ఆయన ఏ విధంగా పరిచర్య చేస్తాడు, ఆయన చేసేటువంటి పరిచర్య ద్వారా ఏం కలుగుతుంది అనేటువంటి విషయాల్ని మనం మాట్లాడుకున్నాం. శిష్యులు వాళ్ళ పరిస్థితిని కూడా మనం గమనించాం. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అని అంటే, వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ద ప్రైమరీ ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది వాళ్ళకి లేదు. ప్రైమరీగా వాళ్ళకి ఫెలోషిప్ ఎవరితో ఉంది అని అంటే, శరీర రూపంగా ఉన్న యేసుక్రీస్తుతో ఉంది. అర్థమవుతుందా? శిష్యులు వాళ్ళు రక్షింపడినటువంటి వారు, వారి జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించినటువంటి వాళ్ళు. శిష్యులు బలహీనంగా ఉన్నారు అని చెప్పి నేను కూడా బలహీనంగా ఉంటాను కొన్ని రోజులు, ఆ తర్వాత అన్నీ తెలుసుకుంటాను అనుకోమని కాదు ఈ పోర్షన్ మనం చదువుకుంటుంది. వాళ్ళు బలహీనంగా ఉండవేంటి, వారి జీవితం అంతా కూడా ప్రభువుకు సమర్పణ చేసి వారికి ఉన్న విషయాలన్నీ కూడా, వారికి ఉన్న డబ్బుని, వారి వ్యాపారాలని, వారు చేసే పని పాటలన్నింటినీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి ఒక అధికారి అయినటువంటి యవనస్తుడు ఆ పని చేయలేకపోయాడు. పరిసయ్యులకు బోధించేటువంటి మత ప్రబోధకుడైనటువంటి నికోదేము ఆ పని చేయలేకపోయాడు. అర్థమవుతుందా? కానీ వీరు ఆ పని చేసి వచ్చారు. వీరు విద్య లేని వారు, పామర్లు. దేవుని ఇచ్చేటువంటి లేఖనాలను కూడా ఎంతవరకు వాళ్ళు స్టడీ చేశారో తెలియదు. బహుశా మహా అయితే ఏదో సినగోగుల్లో వీటిల్లో వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు, చదివి వినిపిస్తా ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి వినుంటారు అంతే. చేతులతో స్క్రిప్చర్స్ని పట్టుకొని చదివి అభ్యసించి చిన్నప్పటి నుంచి నేర్చుకొని కంటత పెట్టి వాటిలో అనేకమైన విషయాల్ని పాటిస్తూ నిష్ఠ కలిగి ఉన్నటువంటి గొప్ప అధికారిగా సమాజంలో పేరుగాంచినటువంటి ఒక యవనస్తుడు వచ్చాడు. అతను ఇవ్వలేకపోయాడు యేసు ప్రభువుకి జీవితాన్ని. నీ ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడ, నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ హృదయం నా దగ్గర ఉండాలి, నీ హృదయం నాకు కావాలి, నాకు నీ హృదయాన్ని ఇచ్చేసేయి. నువ్వేమవో, నువ్వు పరిశుద్ధపరచబడతావు, నిత్య జీవం నీకు సొంతం అవుతుంది, నేను నీకోసం మరణించేవాడిని అని చెప్తే కూడా ఆ యవనస్తుడికి అర్థం కాలేదు. నీకున్నవన్నీ అమ్మేసి పేదలకి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు. ఉన్నాయన్నీ అమ్మేసి పేదలకి ఇమ్మన్నా బాగుండు, ఎందుకంటే మంచి పేరు వస్తుంది, మళ్ళా సంపాదించుకోవచ్చు. అంతటితో ఆపేలే. ఏమన్నాడు? వచ్చి నన్ను వెంబడించు. అంటే మొత్తం అమ్మి పేదలకి ఇచ్చేయి, తర్వాత మళ్ళీ సంపాదించడం వీలు లేకుండా వచ్చి నన్ను వెంబడించమంటే నా శిష్యుల్లాగా వెంబడించమని అర్థం. ఆల్రెడీ ఉన్నారు కదా 12 మంది. ఇది ఎక్కడ కొడవరా నాయన అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళెవ్వరూ చేయలేనటువంటి పని చేశారు. విద్య లేని పామర్లు అయినప్పటికీ కూడా శిష్యులు. ఎవరి సహవాసం అది, ఎవరి ప్రభావం ఇది? దేవుని ప్రభావమే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావమే. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మినిస్ట్రీ, హోలీ స్పిరిట్ గాడ్ యొక్క మినిస్ట్రీ, హౌ దే ఆర్ అబ్టైనింగ్ ద హోలీ స్పిరిట్స్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ త్రూ ద బాడీలీ క్రైస్ట్. శరీర రూపంలో ఉన్న యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని, ఈ మారు మనసు అనుభవాన్ని, ఈ సమర్పణ, వీటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమే. కానీ యేసు నరరూపిగా ఉన్న యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వాళ్ళు పొందుకోవడానికి అలవాటు పడిపోయారు.
ఇప్పుడు ప్రభు వాళ్ళకి ఏం చెప్తున్నాడు అని అంటే, నేను వెళ్ళిపోబోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆ ఆదరణకర్తే ఇప్పుడు దాకా కూడా మిమ్మల్ని నడిపించింది ఆయనే. ఇప్పుడు దాకా కూడా మీరు ఉన్న పాటున మీరు చేసేటువంటి పనులు విడిచిపెట్టి నన్ను ఎలా వెంబడించారనుకుంటున్నారు? ఆయనే ఆ పని మీ చేత చేయించింది. కానీ నేను ప్రత్యక్షంగా మీ మధ్యలో ఉంటూ, శరీరరూపంగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన చేశాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను వెళ్ళిపోబోతున్నాను, నేను ఉండను, మీ కళ్ళ ముందు ఉండను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి దేర్ బాడీలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ స్టిల్ you are going to depend on the ministry of the fellowship of the Holy Spirit God primarily. అర్థమవుతుందా? ఇప్పుడు దాకా వాళ్ళ మెయిన్ ఫెలోషిప్ ఎవరు అంటే బాడీలీ క్రైస్ట్. బట్ ఫ్రమ్ నౌ దేర్ మెయిన్ ఫెలోషిప్ ఈస్ గోయింగ్ టు బి విత్ whom? With the Holy Spirit God. Through Holy Spirit God, they are going to have fellowship with Jesus Christ. Of course, all of this is possible only if they give their life to Jesus. All of this is possible only if they give their life to the gospel of Jesus Christ. Because that is what the Holy Spirit God will teach them. That is what the Holy Spirit God will make them confess about. అర్థమైందా? అందుకనే క్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం సెపరేట్ చేయలేము. కొన్నిసార్లు వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయనంటే, అవి సెపరేట్ చేయలేని విధంగా ఉంటాయి. ఒక పరిశుద్ధాత్మనే కావాలి, ఆయన గురించి ఆలోచిస్తే, యేసుప్రభు గురించి ఆలోచించడం అని అంటే కుదరదు. అలాగనే యేసుక్రీస్తునే నాకు కావాలి, ఆయనే నా ముందు ఉండాలి, ఆయనే మరలా శరీర రూపంలో వచ్చి నన్ను నడిపిస్తే ఆయన కోసం ఏమైనా చేస్తా, అంతేగాని హోలీ స్పిరిట్ అంటే కుదరదు అనన్నా కూడా అది అవదు. వీళ్ళిద్దరు మనం సెపరేట్ చేసి మాట్లాడలేం, వీళ్ళు చేసేటువంటి ఆఫీసెస్, ఫంక్షన్స్ని. అందుకనే క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి వేరు చేసి చదవడానికి, వేరు చేసి అభ్యసించడానికి కుదరదు. అందుకనే పాతకాలపు థియాలజికల్ బుక్స్లో న్యూమటాలజీ అంటే ద స్టడీ ఆఫ్ హోలీ స్పిరిట్, క్రైస్టాలజీ అంటే ద స్టడీ ఆఫ్ క్రైస్ట్, ఆయన జీవితం, ఆయన పునరుద్ధానము, ఆయన గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క దైవత్వము, వీటన్నిటి గురించి ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట క్రైస్టాలజీ. న్యూమటాలజీ అని అంటే హోలీ స్పిరిట్ గురించి ఉన్నటువంటి సబ్జెక్ట్. ఈ మధ్య న్యూమటాలజీ, క్రైస్టాలజీ అని కానీ పాతకాలం బుక్స్లో ఆ రెండు వేరువేరుగా ఉండేవి కాదు. న్యూమెటో క్రైస్టాలజీ అనే ఒకే టాపిక్ ఉండేదన్నమాట థియాలజికల్ బుక్స్లో. సిస్టమాటిక్ థియాలజీలో న్యూమెటో క్రైస్టాలజీ, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ఇద్దరి గురించి ఉన్నటువంటి శాస్త్రం అని ఉంటుంది అన్నమాట టాపిక్. అర్థమైందా? ఎందుకనంటే ఈయన చేసే క్రియలు, ఆయన చేసే క్రియలు రెండు కలిసి ఉంటాయి. ఒకవేళ రెండు సపరేట్ లెసన్స్గా పెట్టుకుందామన్నా అందులో ఉన్నాయి, మళ్ళీ ఇందులో కూడా వస్తాయి. అదవుతుందా? కాబట్టి ఆ రెండు కలిపి ఉండేదన్నమాట. సో ఈ విధంగా పనిచేస్తున్నారు వాళ్ళిద్దరూ. కాబట్టి శిష్యులేమి వాళ్ళు ముందు రక్షింపబడి తర్వాత ఏ సమర్పణ లేకుండా ఏం తెలియని వాళ్ళుగా పిచ్చోళ్ళలాగుండి, ఆ తర్వాతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు సమర్పణ కలిగి ఉండడం, ప్రయాసపడడం, శ్రమలు అనుభవించడం, ఇవన్నీ కూడా అప్పుడు స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు ముందు రక్షింపబడండి, పరలోకానికి వెళ్తారు. ఊరక రక్షింపడట్లాగా ఉండొచ్చు, ఏం చేయకుండా చర్చికి కూడా అప్పుడప్పుడు పోవచ్చు, అప్పుడప్పుడు పోకపోవచ్చు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. అలాగా ఒక డార్మెంట్ క్రిస్టియన్గా ఉండొచ్చు కొన్నాళ్ళు. ఆ తర్వాత ఒకరోజు పరిశుద్ధాత్మ బాప్టిజం జరుగుద్ది. అప్పుడు సడన్గా ఒకరోజు ఏం జరుగుద్ది అంటే పరిశుద్ధాత్మ అభిషేకం జరుగుద్ది. అప్పుడు సడన్గా నువ్వు భాషల్లో మాట్లాడతావు, అప్పుడు సడన్గా నువ్వు ఆరాధన చేస్తావు. లేకపోతే ఎవరో ఒక అయ్యగారు వచ్చి నిన్ను కింద పడేస్తాడు,
అప్పుడు కింద పడి గిలగిల కొట్టుకొని లెగుస్తావు. అదేంటది? పరిశుద్ధాత్మ. అప్పటి నుంచి నువ్వు చర్చికి రెగ్యులర్గా వస్తావు. అప్పుడు దాకా రావు. అప్పుడు దాకా అప్పుడప్పుడు వస్తావు, కానీ పరలోకానికి వెళ్తావు. దీనంత నాన్ సెన్స్ ఇంకొకటి ఉండదు. దీనంత తప్పుడు బోధ ఇంకొకటి ఉండదు. ఇలాంటి తప్పుడు బోధలు ఎవరికి నచ్చుతాయి అంటే, నేను రక్షింపడ్డాను కానీ నేను దేవుని కోసం ఏమీ చేయను, నేను రక్షింపడ్డాను నేను పశ్చాత్తాపడను, నేను రక్షింపడ్డాను పరలోకం కావాలి, పశ్చాత్తాపం వద్దు. పరలోకం కావాలి, ఇందా మనం మాట్లాడుకున్నట్లుగా దావీదు అడిగినట్లుగా, అయ్యా నాలో నీకు ఆయాసకరమైన ఉంటే చెప్పు అని అడిగేటువంటి ప్రార్థన వద్దు. కానీ ఏం కావాలి? డైరెక్ట్గా పరలోకం కావాలి. పరలోకం కావాలి కానీ సమర్పణ వద్దు. ఆయన రాజు అని ఒప్పుకోవడం వద్దు, ఆయనకి సమర్పణ చేసుకోవడం వద్దు. ఇలాంటి వాళ్ళకి ఈ బోధ బాగా నచ్చుద్ది. ఇలాంటి వాళ్ళకి ఈ బోధ ఇంకా ఎవరికి నచ్చుద్దో తెలుసా? ఇంకెవరికి నచ్చుద్ది అని అంటే, ఇలాంటి సర్కస్లు చేపించి డబ్బులు సంపాదించుకునేటువంటి పాస్టర్లకు నచ్చుద్ది. అర్థమైందా? బైబిల్ చెప్పే బోధ అది కాదు. మీరు అనుకుంటున్నారేమో శిష్యులు చాలా వీక్గా ఉన్నారు, పెంటెకొస్తేనైనా పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతనే వాళ్ళు అన్నీ పరిచయం చేయగలిగారు. అప్పుడు దాకా ఏం పరిచయం చేయలేదా? యేసుక్రీస్తు వెంబడి వారు తిరగలేదా? యేసుక్రీస్తుని చంపాలనుకుంటున్నప్పుడు వీళ్ళని కూడా చంపాలనుకుంటున్నట్టు కాదా? ఆ సంగతి వాళ్ళకి తెలీదా? చెప్పండి. యేసుక్రీస్తుని ఎవరైతే ద్వేషించారో వీళ్ళని కూడా ద్వేషించలేదా? ఆ సంగతి వాళ్ళకి తెలియదా? తెలియకుండానే తిరిగారా యేసుక్రీస్తు వెంబడి? పేతురు ప్రాణమైనా ఇచ్చి ప్రభుకి ఏం కాకుండా చూస్తానని వాగ్దానం చేయలేదా? చేశాడు లేదా? చేశాడు. ఈ తర్వాత జరిగిన సంఘటన, ప్రభువుని పట్టుకుపోవడానికి వస్తే పేతురు గారు కత్తి తీసుకొని ఒకటి చెవుని నరికి పారేయలేదా? నరికాడు లేదా? ఊరుకుంటారా నరికితే? పట్టుకోవడానికి పోలీసులతో పాటు వచ్చినటువంటి ఒక అధికారి అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పోలీస్ అయి ఉండొచ్చు. ఎవరైనా అక్కడ వచ్చిన వాడు చెవు నరికితే అందరూ ఊరుకుంటారా? అని మళ్ళీ పేతురు చంపరా? తెలీదా పేతురికి? తెలుసు. సరే, అది ఉద్రేకంలో చేశాడు అనుకోండి, కానీ సమర్పణ కూడా పేతురికి ఉంది, అక్కడ వారందరికీ ఉంది. అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది కఠినమైన బోధ. ఇదేంటి? ఏదో మంచి మాటలు చెప్తాడు, ఏదో 4 నీతులు చెప్తాడు, ఏదో 4 మంచి మాటలు చెప్తాడు, ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు చెప్తాడు అనుకుంటే, ఈయనేంటి? నన్ను వెంబడించండి, నన్ను ప్రేమించండి, నేను జీవాహారాన్ని, నా మాంసం తినాలి, నా రక్తం తాగని వాడు నాలో పాలిభాగస్తులు కాడు. ఇలాంటి ఏంటి మాటలేంటి? ఏం చెప్పేటువంటిది ఏంటి అని చెప్పి ఎన్నడూ ఈయన దగ్గరికి మళ్ళా రాకూడదని చెప్పి వెనుతిరిగి అందరూ వెళ్ళిపోతా ఉన్నప్పుడు శిష్యుల వైపు తిరిగి, ఆయన మీరు కూడా వెళ్తారా అని అడిగితే, మేమెక్కడికి వెళ్తామయ్యా, జీవపు ఊటలు నీ దగ్గర ఉన్నాయి, మాకు జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు నీ దగ్గర ఉన్నాయి, మా జీవితమే నీ దగ్గర ఉంది, మేమెక్కడికి వెళ్తాం అని అనలేదా? అందరు రకరకాలుగా నా గురించి అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు అని అంటే, నువ్వు జీవమగల దేవుని యొక్క కుమారుడివి, మెస్సయ్యవి అని అనలేదా? అన్నారా లేదా? వారు విశ్వాసులు, వారు సమర్పణ కలిగిన వారు. వాళ్ళ జీవితాన్ని ప్రభుకి సమర్పించి ఆయన మాత్రమే వెంబడించి, ఆయన గురించి మాత్రమే తలంపులు కలిగి ఆయన్ని సేవిస్తున్నటువంటి సేవకులు. అయితే ఇక్కడ తేడా ఏమొస్తుంది అని అంటే, ఆయన ప్రత్యక్షంగా వారి కళ్ళ ముందు శారీరకంగా ఉన్నాడు, శరీర రూపంలో ఉన్నాడు, ఇక మీదట ఉండబోవటం లేదు. అక్కడ వాళ్ళకి కన్ఫ్యూషన్ వచ్చింది. అక్కడ వాళ్ళ యొక్క బలహీనతలు బయటపడ్డాయి. అక్కడ వాళ్ళ బలహీనతలు బయటపడ్డాయి. ఆటోమేటిక్గా బలహీనతలు బయటపడతాయి. కృప
దొరికేటువంటి విషయం లేదా కృప దొరికేటువంటి మాధ్యమం తీసివేయబడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా బలహీనతలు బయటపడతాయి. ఖచ్చితంగా వారి యొక్క బలహీనతలు బయటపడతాయి. ఆ విధంగా వారు ఆలోచన చేశారు. ఆ విధంగా వాళ్ళు వారి బలహీనతల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి అని ఆలోచన చేశారు కదా. మాకు చాలా బలహీనతలు ఉన్నాయి, మాకు తెలుసు. కానీ ఈయన మాకు శరీరధారిగా మా ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి ఏదో మాకు శక్తి లభిస్తుంది. ఇది పోతే నా పరిస్థితి ఏంటి? కొంతమంది ఇక్కడ నాకు చర్చ్ ఉంది, ఇక్కడ నాకు సహవాసం ఉంది, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నేను ఆందోళన పడుతున్నానండి అంకుల్ గారు అని ఎవరికన్నా అంకుల్కి వెళ్ళి చెప్పండి. ఇలాంటి ఎందుకు పనికిరాని అంకుళ్ళు ఉంటారు, ప్రతి వీధికి ఒకడు ఉంటాడు. ఆ అంకుల్కి పోయి చెప్పండి, నాకు ఫలానా సహవాసం ఉందండి, ఫలానా సంఘం ఉంది, ఆ సంఘము ఆ సహోదరులు నాకు నన్ను బలపరుస్తున్నారు, నా బలహీనతల్లో నాకు తోడై ఉంటున్నారు, దేవుని కృపను నేను వారి ద్వారా నేను పొందుకోగలుగుతున్నాను, ప్రభువులో ఉండగలుగుతున్నాను. నేను ఎక్కడికో వెళ్తే ఈ విధంగా బోధించేటువంటి లేకపోతే నన్ను సంరక్షించేటువంటి సంఘం దొరుకుద్దో లేదో నాకు భయంగా ఉందండి. కాబట్టి నేను వీలైనంత వరకు ఇక్కడే ఉండాలని నేను ఆశపడతాను అని చెప్పండి. కానీ నీకేం ఉద్యోగం రాలా, ఎక్కడికన్నా వెళ్ళాల్సిన అవసరం రాలే, లేకపోతే ఏమీ రాలా, ఊరికి ఈ మాట చెప్పంగానే అన్నమాట అంకులు తట్టుకోలేకపోతాడు, విలవిల్లాడిపోతాడు. చిచ్చిచ్చి ఏంటి ఆ మాటలు అలా అనకూడదు. ఎక్కడ పడితే ఆడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అలా, ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏం కాదు, దేవుడు చూసుకుంటాడు. నువ్వేంటి ఎంత బలహీనరాలువా? నేను అంత బలహీనుండి కాదులే, నేను ఎక్కడికైనా వెళ్ళి బలంగా ఉండగలేను, గొప్పోడిని. నువ్వేంటి ఇంత బలహీనరాలువా? నువ్వు ఇంత బలహీనుడివే? అవును, బలహీనమే, అందరం బలహీనమే, అందరం బలహీనమే. ఆలోచనలు వస్తాయి, వీక్నెస్సే, అది పాపమే. కానీ ఎవరికి లేదా వీక్నెస్? ఎవరికి లేదా పాపము? ఎవరికి ఉండదా ఆందోళన? ఒక్కొక్కసారి అది లోకానుసారమైన ఆందోళన కూడా కావచ్చు. ఇక్కడ శిష్యులకు వచ్చినట్లు వాళ్ళ ఆత్మీయ జీవితాల గురించి ఉన్నటువంటి ఆలోచనే, కానీ అది లోకానుసారంగా ఉంది అని మనం మాట్లాడుకున్నాం కదా. ఎందుకని? అది దుఃఖాన్ని తీసుకొస్తుంది, అది సంతోషాన్ని దాట్లా, అది పశ్చాత్తాపంలోకి నడిపించట్లా. ప్రభుని సరైన ప్రశ్న అడిగి సరైన సమాధానం పొందుకొని పశ్చాత్తాపడి, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మాకు సరిగ్గా చెప్పయ్యా, నాకు బలహీనతలు ఉన్నాయి, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ బలహీనతలో పడిపోతావు, నాకు భయంగా ఉంది, నాకు బలహీనత ఉంది, నాకు గర్వం ఉంది, నాకు జీవపు డంబం ఉంది, నాకు ధనాశ ఉంది, నువ్వు వెళ్ళిపోయావనుకో అట్లా పడిపోతానే, నాకు భయంగా ఉందయ్యా అని అంటే, చిచ్చి వీడు ఎన్ని రోజులు నాతో తిరిగాడు, ఇంకా వీడికి ధనాశ పోలేదా, ఇంకా వీడికి జీవపడంబం పోలేదు, ఇంకా వీడికి గర్విష్టతనం పోలేదా అని చెప్పి అసహించుకుంటాడేమో. లేకపోతే పక్కన వాళ్ళు చూసి పక్కన వాళ్ళు ఇన్ని రోజులు తిరిగాడు మాతో పాటు, వీడికి ఇంకా ఇవన్నీ పోలేదు అని అసహించుకుంటారేమో అని చెప్పి అవి అడగకుండా ఈయన వెళ్ళిపోతాడు. నేను ఖచ్చితంగా ఏదో దాంట్లో పడతా, అంతా నాశనం అయిపోబోతుంది, ఎన్నాళ్ళు మొత్తం వదిలిపెట్టి వచ్చాను, ఎన్నాళ్ళు తిరిగిందంతా కూడా వ్యర్థమైపోబోతుంది, ఇంక అయిపోయిందిరా నాయనా నా పని అనుకుంటున్నాను. అందుకని వాళ్ళకి ఏం రావట్లేదు, సంతోషం అన్నమాట. అలా కాకుండా, ప్రభా నేను ఒప్పుకుంటున్నాను ఫ్రాంక్గా, నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కనుగొన్నావు నాకు తెలీదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలీదా, నేనే కండిషన్లో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తావో నీకు తెలీదా, ఈ సహోదరులకు తెలీదా, ఇంకెందుకు హైట్ చేయడం, చెప్తున్నా విను. నువ్వు వెళ్ళిపోయావా, నేను మరలా అదిగో ఆ నీచమైన పాపంలో పడతానని డౌట్. అందులో పడ్డాననుకో, పరిచర్య లేక, ఉద్యోగం లేక, వదిలిపెట్టొచ్చాడు కదా, అది లేక, డబ్బులు లేక, ఏమీ లేకుండా
అటు ఇటు కాకుండా అన్యాయం అయిపోతానేమోనని చెప్పి నాకు డౌట్గా ఉంది, నాకు కృపనిస్తావా? నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను? ఈ భయం నాకు ఎందుకు రావాలి? నా పాపం వల్లే, నేను బలహీనుడిని కాబట్టి, నేను పాపిని కాబట్టి. నాకు తెలుసు ప్రభా, నేను ఒప్పుకుంటున్నా నేను పాపిని. కేవలం నీ కృపను బట్టే నేనేమై ఉన్నానో అది నీ కృపను బట్టి మాత్రమే. ప్రతి దినము ప్రతి క్షణము నువ్వు నాకు కృపనిస్తూ ఉన్నావు కాబట్టి నేను అంతంత మాత్రం నేను నీతో ఉండగలిగాను. నిన్ను వెంబడిస్తూ వచ్చాను ప్రభా. నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటో నాకు భయం వేస్తుంది. నేను పాపినయ్యా, నేను బలహీనున్నయ్యా, నా పరిస్థితి ఏంటని అడుగుంటే ప్రభు చెప్పుండేవాడు కదా. అప్పుడు అది రక్షణార్థమైన మారు మనసులోకి నడిపిస్తుంది, అది సంతోషములోకి నడిపిస్తుంది. అలా అడగట్లేదు వీళ్ళు దాచిపెట్టేసుకుంటున్నారు. అడగాల్సింది అడగకుండా దాచిపెట్టేసుకొని వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు. అందుకని అది లోకానుసారమైన సో లోకానుసారమైన దుఃఖములు సరైన మారు మనసుకు నడిపించకుండా లోకానుసారంగా మనల్ని నడిపించేటువంటి దుఃఖాలు అవి విశ్వాసాలు కూడా రావచ్చు. అయితే అందులోంచి మనం బయటికి రావాలి. విశ్వాసులు అందులో కొనసాగరు. వెంటనే చిచి ఏంటిది, ఈ గాడిద మొహం వేసుకొని తిరుగుతున్నాను, ఎన్ని రోజులు తిరుగుతాను ఇంకా అని చెప్పి ఆ గాడిద మొహంలో నుంచి బయటకు వచ్చేసి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి సహోదరులతో వాళ్ళ బలహీనతలు పంచుకొని కృపను పొందుకొని సంతోషభరితులుగా మారతారు. రక్షణానందంతో మరలా ముందుకెళ్తారు. అయితే అప్పుడప్పుడు విశ్వాసులు కూడా ఎలా పడతారు, మళ్ళీ వెంటనే లెగుస్తారు. ఎందులో? ఈ లోకానుసారమైన దుఃఖంలో. కానీ నేను మాట్లాడుతుంది డిసైపుల్షిప్ గురించి, నేను మాట్లాడుతుంది సమర్పణ గురించి, నేను మాట్లాడుతుంది దాసోహం అవడం గురించి. వారు ఎప్పుడో దాసోహమయ్యారు, వారు ప్రభువుకే దాసోహమై వారు బ్రతకడానికి నిర్ణయించుకున్నారు. ఆ విషయంలో ఎలాంటి సందేహము లేదు, ఆ విషయంలో ఎలాంటి వేవరింగ్ కూడా లేదు. వాళ్ళ హృదయం అంతా యేసుక్రీస్తే ఉన్నాడు. వారి హృదయంలో వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తు గురించే, వారి తలంపులు వారి దేవుని గురించే, అంతేగాని ఇక వేటి గురించి కూడా కాదు. అర్థమవుతుందా? వారి తలంపులు ఆయన గురించే. ఏలోక సంబంధమైనటువంటి పొలిటికల్ మెస్సయ్యను గురించి వాళ్ళు ఆలోచించినప్పటికీ వాళ్ళ ఆలోచన అంతా ఏంటి అని అంటే, ఈయన రాజై రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తే ఆయనతో కలిసి పరిచయం చేద్దామనే, ఆయనతో పాటు ఉందామనే. అర్థమైందా? ఆయన ఏదో డబ్బులు ఇస్తాడు, ఆయన రాజు అయి మనకు డబ్బులు ఇస్తాడు ఆయన కాదు, కానీ ఆయన రాజ్యాన్ని స్థాపించిన ఆయనతో ఉందామనే. జబదయి కుమారులు ఏం కోరుకున్నారు? ఆయన పక్కన కూర్చొని ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకున్నారు కదా. చెడ్డ కోరిక అది, చెడ్డ కోరిక ఏం కాదు. అది చెడ్డ కోరిక అన్నాడా ప్రభు? అనలేదు. ఏంటమ్మా నీ కుమారులు ఎట్ట పడితే ఏది పడితే అది కోరుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అన్నాడా? అనలేదే. ఏమన్నాడు? అది నా చేతిలో లేదు. వారు రక్షింపడాలి, వారు నాకు జీవితాన్ని ఇచ్చి వారి విశ్వాసులని వారి జీవితం ద్వారా రుజువైతే వారు నాతోనే ఉంటారు, ఏడకపోతారు అన్నాడు. అదైందా? అయితే నువ్వు అనుకుంటున్న రాజ్యం కాదు, సరే ఏ రాజ్యమైనా, భూలోక సంబంధమైన రాజ్యమైనా పరలోక సంబంధమైన రాజ్యమైనా, వాళ్ళు మాత్రం ఉండాలనుకుంది ఎవరితో? యేసయ్యతోనే. కాబట్టి డోంట్ బి మిస్టేకెన్ ఈవెన్ ఫర్ అ సెకండ్ దట్ the disciples are not completely into lordship. వారికి డిసైపుల్స్ అనే పేరు వచ్చిందే దానికోసం. కంప్లీట్ లార్డ్షిప్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి, కంప్లీట్గా ఆయన పరిపాలన కింద, ఆయన నియంత్రణ కింద ఉండడానికి వారిని వారు సమర్పణ చేసుకున్నారు గనుకే వారికి శిష్యులు అనే పేరు వచ్చింది. అయితే
ఆయన వెళ్ళిపోబోతున్నాను, ఫిజికల్గా మీ దగ్గర నేను ఉండబోట్లేదు అన్నప్పుడు వారికి భయం, వారి బలహీనతలు గుర్తొచ్చినాయి. అయితే వాళ్ళు పశ్చాత్తాపడి ట్రాన్స్పరెంట్గా చెప్పుకోకుండా లోపల లోపలే భయపడుతున్నారు. అది వాళ్ళు చేసిన తప్పు. ఈయన వెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన ప్రైమరీగా యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం ప్రారంభించిన దినము పెంటికాస్ట్. అర్థమైందా? ఫిజికల్ యేసుక్రీస్తు అవసరం లేకుండా ఆయనే విశ్వాసులకు శక్తిని, సహవాసాన్ని, కృపని, యేసుక్రీస్తుని చూపించి పనిచేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది పెంతెకొస్తు దినాన. అదవుతుందా? అంతే తప్ప అప్పుడు దాకా వాళ్ళు ఊరకనే మారుమనసు పొందారు, ఏం చేయకుండా ఉన్నారు, అప్పుడు వచ్చింది శక్తి కాదు. వాళ్ళు చేస్తున్నారు, ప్రభు కోసం బ్రతుకుతున్నారు. కాకపోతే మిషనరీ జర్నీస్, భూదిగంతముల వరకు వెళ్ళేటువంటి ఆ ప్రక్రియ ఎప్పుడు జరిగింది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉండడం ప్రారంభించినప్పుడు జరిగింది. సో ఇది శిష్యులు అండ్ దైర్ హోలీ స్పిరిట్, వారి యొక్క దేవుడు. దిస్ ఈజ్ అబౌట్ ద డిసైపుల్స్, జీసస్ క్రైస్ట్ అండ్ ద హోలీ స్పిరిట్. సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. 25వ వచనం చూడండి. 25వ వచనం, ఈ సంగతులను గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచే గడియ వచ్చి ఉన్నది అంటున్నాడు. వచ్చుచున్నది అంటున్నాడు కదా. ఏ గడియ రాబోతుందంట? గూఢార్థముగా మాట్లాడకుండా స్పష్టముగా తండ్రిని గురించి మీకు చెప్పేటువంటి గడియ. ఏంటి గూఢార్థముగా మాట్లాడడం అంటే? ఏం గూఢార్థం మాట్లాడాడు అన్నప్పుడు మనం శూన్యంలోకి చూసి ఏం గూఢార్థాలు ఉన్నాయి అని చెప్పి, తెలియజేయి ప్రభువా, తెలియజేయి అని చెప్పి అలా తపస్సు చేసామనుకో లేనిపోని ఆలోచనలు వస్తాయి. కాబట్టి అలానే తపస్సులు చేయకుండా ఆ పైన ఉన్న వచనం చూసామనుకో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. 16వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చాలు, మీకు ఇంకా చాలా చెప్పాలి, కానీ అవన్నీ చెప్తే మీరు గ్రహించే శక్తి లేదు, మీరు సహించలేరు. సో ఇప్పుడు గూఢార్థం ఏంటి? వేటిని దాచిపెట్టాడు? గూఢార్థముగా ఎందుకు చెప్పాడు అని అంటే, వాళ్ళు వేటిని సహించలేరో వాటిని దాచిపెట్టి మిగిలినవి చెప్పాడు. వారు వేటిని వీడిని తట్టుకోలేరో అవి చెప్పకుండా వాటిని కవర్ చేసి ఆయన చెప్పదలుచుకుంది చెప్పాడు. అర్థమైందా? దాన్ని గూఢార్థం అంటారు, అంతకు మించి ఏమీ లేదు. గూఢార్థం అంటే ఏంటి? అది ఏంటి? వాళ్ళు సహించలేనటువంటి విషయం. మీరు నా నిమిత్తము శ్రమలు పొందుతారు అనేటువంటి విషయం వాళ్ళు సహించలేరా? నో, వాళ్ళు సహించగలరు. వాళ్ళు సహించలేని విషయం ఏంటో చెప్పండి. మీరు భూదిగంతముల వరకు వెళ్ళి నన్ను ప్రకటిస్తారు, అది మీరు చేయబోతున్నారు అన్న సంగతి వాళ్ళు సహించలేరా? ఏం సహించలేరు చెప్పండి, చెప్పు. మీరు శ్రమను అనుభవిస్తారంటే సహించలేకపోవడం కాదు, నేను లేకుండా శ్రమ అనుభవిస్తారంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. అర్థమైందా? నేను మీతో పాటు ఉంటానంటే ఏదైనా దేనికైనా రెడీ, కానీ వాళ్ళు సహించలేదేంటి? నేను మీకు ఇక మీదట మీతో నేను ఉండను, కొంతకాలం మీతో ఉండను అంటున్నాడు కదా. ఆయన శరీర రూపంలో ఎదురుగా లేకుండా శ్రమ సహించడం అంటే వీళ్ళకి భయం వేసేస్తుంది, వాళ్ళకి తట్టుకోలేరు ఆ విషయాన్ని. అది ఎలా సాధ్యం?
అదవుతుందా? విశ్వాసులు ఎలా ఆలోచిస్తున్నారో ఆలోచిస్తున్నావు. నువ్వు అలాగా విశ్వాసం అయితే ప్రభు కోసం, ప్రభుని ప్రకటించడం కోసం, ఆయన కోసం, ఆయనతో కలిసి బ్రతకడం కోసం అవమానాన్ని, మాటల్ని, నిందని సహించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఈరోజు ఒకవేళ రెడీగా ఉంటానండి, రెడీగా ఉండాలని ఉంది నాకు, ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అని నాకుంది ఆశ, కానీ నాకు అంత శక్తి లేదు అని చెప్పి ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారా ఈ శిష్యుల్లాగా? అప్పుడంటే యేసుప్రభు ఉన్నాడండి వాళ్ళ ఎదురుగా, ఆయన చేపించాడు. ఆయన చూస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయన మాటలు వింటూ ఏమైనా చేయొచ్చు. ఆయన ముఖాన్ని చూస్తేనే, ఆయన మాటలు వింటేనే ఏమైనా చేయొచ్చు. ఆయన అథారిటేటివ్గా చెప్పేటువంటి మాటలు వింటే ఏమైనా చేయొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మాలో క్రియ చేస్తూ ఉంటాడు ఆయన చూస్తూ ఉంటే. అప్పుడు మేమేమైనా చేస్తాం. ఆయన లేకపోతే ఎలా చేస్తాం? ఒకవేళ మీరు కూడా అదే క్వశ్చన్లో ఉన్నారు. అప్పుడు ప్రభు లేడు కదండి మన మధ్యలో, మనం ఆయన కోసం బ్రతకగలుగుతామా? ఆయన్ని ప్రకటించడం, ఆయన కోసం శ్రమ అనుభవించడం, ఇవన్నీ ఎలా సాధ్యం? దానికి సొల్యూషనే ఇప్పుడు మీరు ఎన్ని చెప్తే తట్టుకోలేరు. సత్యస్వరూపియగు ఆత్మ వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఈ సువార్తకి తగినట్లుగా ఎలా బ్రతకాలో ఆయన నేర్పించి ఆయనే నడిపిస్తాడు. ఈ సువార్తను ఎలా ప్రకటించాలో ఆయనే నేర్పించి ఆయనే నడిపిస్తాడు. ఈ సువార్తను ఎస్టాబ్లిష్ చేయడానికి నువ్వు ఏ విధంగా నీ సమర్పణ చూపించాలో, శ్రమైన అవమానమైన నువ్వు ఎలా నిలబడాలో ఆయనే నడిపిస్తాడు, ఆయనే ముందుకు తీసుకెళ్తాడు. ఆయన పేరేంటి? సత్యస్వరూపియగు. ఇవన్నీ మీరేం చేయబోతారో, మీరేం చెయ్యాలో ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి, ఇవన్నీ నేనే మీకు ఇప్పుడే మీకు చెప్తే మీరు తట్టుకోలేరు. కాబట్టి గూఢార్థముగా మాట్లాడతాను. సో గూఢార్థముగా మాట్లాడాడంట. ఆయన వస్తాడు, ఆయన చూసుకుంటాడు. మీరు ఆయన మీద ఆశ పెట్టుకోండి. నేను లేకపోయినా ఉన్నట్లుగానే మీకు ఉంటుంది, మీరు భయపడదు. ఆయన మీద గురి పెట్టుకోండి. అదే కదా లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. ఆయన మీద గురి పెట్టుకోండి అని చెప్పాడు. ఇది గూఢార్థంగా చెప్పాడు కదా. చూడండి, అర్థమైందా గూఢార్థం అంటే ఏంటో? వాళ్ళు ఏ శ్రమ అనుభవించబోతున్నారో, వాళ్ళు ఎంత కష్టపడబోతున్నారో, వాళ్ళు ఎంతగా సువార్త ప్రకటించబోతున్నారో. ఒంటరిగా పాత్మోసు ద్వీపంలో యోహాను అనేటువంటి భక్తుడు ఎవరున్నారు? అఫ్కోర్స్ 7 సంఘాల పెద్దలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఆ సంఘాల గురించిన వివరాలు చెప్తూ ఉన్నారు. అది కాకుండా యేసుప్రభు ఉన్నాడా? లేడు కదా. పాత్మోసులో ఉన్నాడా? లేడే. ఎవరున్నారు? పరిశుద్ధాత్మదేవుడే ఉన్నాడు కదా. సో ఇవన్నీ ముందే యోహానికి చెప్తే యోహాను తట్టుకోలేడు, అందుకని చెప్పలా. దాన్ని ఏమన్నాడంటే గూఢార్థంగా మాట్లాడడం. 26 ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు కదా. ఏంటంట? మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమైన తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మధ్యవర్తిగా ఉండడు అని కాదు, ఆల్రెడీగా చెప్పాడు. మీరు నా పేరిట ఏమి అడిగితే అది మీకు ఇస్తానని చెప్పాడు. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:24-25 చూడండి. హీబ్రూస్ 7:24-25. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.
మార్పులేని యాజకత్వం కలిగిన వాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు. మార్పులేని యాజకత్వమా? మార్పులేని యాజకత్వం కలిగినటువంటి వాడు. ఆయన నిరంతరముగా యాజకుడు. ఆయన దేవుని దగ్గరకు వచ్చే వారి పక్షమున ఆయన యాజకత్వము చేసేటువంటి వాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన ద్వారానే మన విజ్ఞాపనలు దేవునికి చేరతాయి. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. కానీ దీని అర్థం ఏంటి అని అంటే, మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందనంటే శరీర రూపంలో కదా. లాజరు చనిపోయినప్పుడు ఆయన ప్రార్థించాడు కదా, తండ్రి నీవు నా మాటను అంగీకరిస్తావు, నీవు నా ప్రార్థనలు అంగీకరిస్తావు అని చెప్పి అక్కడ లాజరు తరపున, ఆ కుటుంబ సభ్యుల తరపున ఆయన ప్రార్థించినప్పుడు లాజరు మృతుల్లో నుండి బయటికి వచ్చాడు. సో ఆ విధంగా మీరు నన్ను అడిగితే నేను మరలా తండ్రికి శారీరకంగా మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను మీ కొరకు మరణించి మూడో దినాన్ని తిరిగి లేచి తండ్రి కుడిపాశాన కూర్చొని పరలోక రాజ్యంలో నిత్యము యాజకుడుగా నేను అక్కడ నా పోస్ట్ నేను తీసుకొని అక్కడ ఫిక్స్డ్గా నిలబడి ఉంటాను. కాబట్టి మీరు నా పేరిట అడిగితే అది నా ద్వారా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోద్ది? తండ్రి దగ్గరికి వెళ్ళిపోద్ది. మీ ఎదురుగా నేను ఉండాల్సిన అవసరం లేదు. శరీర రూపంగా మీ ముందుండి మిమ్మల్ని అడిగి తెలుసుకొని నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీరే ప్రార్థన చేస్తారు. కానీ నా ద్వారానే అది తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇవన్నీ కూడా శిష్యులకు ఫ్యూచర్, మనకు ప్రజెంట్ జరుగుతున్న మన కండిషన్ ఇది. ఈ కండిషన్లో శిష్యులు ఈ సమయంలో లేరు. ఈ మాటలు ఈ కాన్వర్జేషన్ జరుగుతున్న సమయంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కొత్త. కానీ మనకు కొత్త కాదు. మనకు కొత్త అయి ఉండకూడదు. నువ్వు విశ్వాసం అయితే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు మన జీవితాల్లో. ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడో తెలుసుకొని ఇంకా ఆయన సహాయాన్ని కోరుకొని ఇంకా ఆయనకి మనం దగ్గర అవ్వడానికి ఇవన్నీ రాయబడ్డాయి. శిష్యులకి ఇది కొత్త. యేసుక్రీస్తు ఎదురుగా లేకుండా ఇవన్నీ జరుగుతాయా అంటే వాళ్ళకి కొత్త. కానీ ప్రభు చెప్తున్నాడు జరుగుతాయి. మనం ఆయన అడగాలి, ఆయన ప్రార్థన చేయాలి కదా. అవసరం లేదు, మీరే ప్రార్థన చేస్తారు. నేను అక్కడ ఉంటాను, నా ద్వారా మీ ప్రార్థనలు ఆన్సర్ చేయబడతాయి. నా ద్వారా నీ ప్రార్థనలు ఆన్సర్ చేయబడతాయి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. దానికి ఆయన ఇస్తున్నటువంటి ఇదేంటి అంటే 27లో, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. మీరు నా మీద విశ్వాసం ఉంచారు కనుక తండ్రి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నా మీద విశ్వాసం ఉంచిన వారి మీద ఎవరి నీతి ఉంటుంది? నా నీతి కప్పబడి ఉంటుంది. కాబట్టి తండ్రి చూసినప్పుడు వారి మీద ఎవరి నీతి కనిపిస్తుంది? నా నీతి కనిపిస్తుంది. కాబట్టి తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఏది అడిగినా కూడా నా ద్వారా తండ్రి వింటాడు, మీకు అనుగ్రహిస్తాడు. మేమేంటి ప్రార్థన చేసేది ఏంటి? డైరెక్ట్గా మేము ప్రార్థన చేసి డైరెక్ట్గా మేము పొందుకునేది ఏంటి అనేది శిష్యులకి కొంతవరకు కొత్త సంగతి అన్నమాట అది. ఎందుకని యేసుక్రీస్తు ఎదురుగానే ఉన్నాడు కదా, ఆయన్ని అడుగుతారు. ఆయన ప్రార్థన చేస్తాడు రాత్రి అంతా పోయి. ఆయన చేస్తుంటాడు ప్రార్థన. మనం ఈయన్ని అడుగుదాం అనుకున్నారు, అది కూడా ప్రార్థనే. ప్రభునే కదా అడుగుతున్నారు, దేవుడినే కదా అడుగుతున్నారు. కానీ
ఇది అవసరం లేదు, ఇంకా నన్ను అడగాల్సిన అవసరం లేదు. నేను మీ దగ్గర ఉండి మీరు అడిగింది విని నేను ఈ ప్రక్రియ అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా మీరు తండ్రిని అడగొచ్చు నా నామములో. మేమా డైరెక్ట్గా తండ్రినా? అవును, అడగొచ్చు. ఎందుకనంటే నేను మరణించినప్పుడు, నేను మీకోసం మరణించడానికి వచ్చానని, నేను అందుకనే ఆర్సి స్ప్రౌల్ గారు దీన్ని చాలా స్పష్టంగా చెప్తాడు అనమాట. అదే ఆయన ఏమంటాడు అంటే, డోంట్ థింక్ దట్ గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ అంటాడు. దేవుని ప్రేమ అన్కండిషనల్ లవ్ అని చెప్పి క్రిస్మస్ ప్రోగ్రాముల్లో చాలామంది ప్రసంగికులు చెప్తా ఉంటారు కదా. అన్కండిషనల్ లవ్ కాదు. He has a condition, that is, you have to be covered with the righteousness of his son. That is the condition for his love. That is the only condition for his love. ఆయన లవ్ అన్కండిషనలే, కానీ ఎవరి మీదో తెలుసా? అన్కండిషనల్ లవ్ తన కుమారుని మీద. ఎవడి మీద పడితే వాడి మీద కాదు. ఆయన అన్కండిషనల్ లవ్ ఆయన కుమారుని మీదే. అందుకని ఆయన కుమారుని నీతి మన మీద కప్పేస్తున్నాడు. అలా కప్పబడితే మన మీద కూడా ఏముంటుంది? అన్కండిషనల్ లవే. కానీ మధ్యలో ఒకటి జరగాలి. ఏం జరగాలి? ఆయన కుమారుని నీతి మన మీద కప్పబడాలి. మీరు నన్ను ప్రేమించుచున్నారు గనుక నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నా. మీరు నన్ను ప్రేమించకపోయినా, మీరు నా మీద విశ్వాసం ఉంచకపోయినా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు అంటున్నాడా? అనట్లేదు. విశ్వాసం ఉంచిన వారి మీద తండ్రి ప్రేమ ఉన్నది. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ హిస్ సేవింగ్ అండ్ శాంక్టిఫైయింగ్ లవ్. అలా కాకుండా కామన్ లవ్ ఉంది. లోకమంతటి మీద ఆయన చూపించిన ప్రేమ వేరే ఉంది. అఫ్ కోర్స్ దట్ ఈజ్ అన్కండిషనల్, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ లిమిటేషన్స్. దట్ అన్కండిషనల్ కామన్ లవ్, ఇట్ హ్యాస్ ఇట్స్ లిమిటేషన్స్. ఎంతవరకు అంటే దాని లిమిట్ ఎంతవరకు అంటే మనకు ఆహారాన్ని ఇచ్చి, మనకు భూమినిచ్చి, తిండినిచ్చి, మనకు కావాల్సినవన్నీ ఇచ్చి, ఊపిరి తీసుకోవడానికి ఆక్సిజన్ ఇచ్చి, సూర్యుడినిచ్చి, నక్షత్రాలనిచ్చి, ప్లానెట్స్నిచ్చి మన లైఫ్ సస్టైన్ చేస్తూ, ఇన్ అడిషన్ టు దిస్ తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపించడం. ఇంతటితో కామన్ లవ్ లిమిట్ అయిపోయింది. దానికి మించి ఆయన అన్కండిషనల్ లవ్ లిమిట్లెస్గా నువ్వు ప్రతిరోజు నువ్వు అనుభవించాలి అని అంటే, దీనికి మించి ఆహారం ఇస్తాడు, సూర్యుడు ఇస్తాడు, వీటన్నిటిని ఇస్తాడు. అన్కండిషనల్గానే ఇస్తున్నాడు కదా. అన్కండిషనల్ లవే, కానీ అంతవరకే ఉంటుంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత అడగొద్దు, ప్రేమ కోసం అడగొద్దు. మళ్ళా ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఏదో సమయంలో పుట్టుకమని అయిపోయామనుకో, ఆ తర్వాత మళ్ళా దేవుడు అన్కండిషనల్ లవ్ తోటి నేను జీవించినంత కాలం కూడా మంచిగా జీవించాను, చదువుకున్నాను, మంచిగా ఆహారం తిన్నాను, నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, చదువునిచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, దేవుడు ఎంతో గొప్పోడు, దేవుడు అన్కండిషనల్ లవ్ ద్వారా నేను అంత బ్రతికాను, ఇప్పుడు కూడా అన్కండిషనల్ లవ్ ఇవ్వండి అని అంటే తీసుకెళ్ళి నరకంలో వేస్తారు. ఇక అన్కండిషనల్ లవ్ ఉండదు. కానీ మరణం తర్వాత కూడా ఆయన యొక్క అన్కండిషనల్ లవ్ చూడాలా? నీ బలహీనతల్లో నువ్వు ఆయన అన్కండిషనల్ లవ్ చూడాలా? నీ ప్రతి బలహీనతలో నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను సహించి, నిన్ను భరించి, నిన్ను సరి చేసుకునేటువంటి ఆ స్నేహము, ఆ అన్కండిషనల్ లవ్ నువ్వు కావాలని అంటే
నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది నాన్న. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు మీద విశ్వాసము ఉంచడం, ఆయన మీద నువ్వు ఆధారపడడం, ఆయనకి జీవితాన్ని ఇవ్వడం, శిష్యుల్లాగా విశ్వాసం ఉంచడం. నువ్వు అనుకునే విశ్వాసం కాదు, ఈ శిష్యుల్లాగా విశ్వాసం. చెప్తుంది వీళ్ళకి కదా, వీళ్ళకే కదా చెప్తుంది. మీ చర్చిలో చిన్నప్పుడు మీ చర్చిలో ఉన్న అంకులకు కాదు కదా చెప్తుంది. చెప్పేది ఎవరికి? అంకులకు కాదు కదా, ఎవరికి? శిష్యులకి. కాబట్టి విశ్వాసం అంటే వీళ్ళు చూపించిన విశ్వాసం అని అర్థం, అంకులు చూపించిన విశ్వాసం కాదు. ఏంటి వీళ్ళు చూపించిన విశ్వాసం? ప్రభా, నువ్వు నా కోసం వచ్చినటువంటి మెస్సయ్య, నీలోని నాకు విలువ ఉంది, నీలో నాకు నీతి ఉంది, నేను ఇంక దేనికోసం పరిగెత్తాలి? నీతో ఉంటే చాలు, నిన్ను నేను విశ్వసించి నిన్ను ప్రకటిస్తే చాలు. నేను చదివేది, నేను పని చేసినా, ఏది చేసినా నిన్ను ప్రకటించడానికే, నీకోసం చేస్తాను ప్రభా, నీ నుంచి నేను దూరం అవ్వకూడదు ప్రభా అని చెప్పి ఆయనకు సాగిలపడి జీవితాన్ని ఆయనకు సమర్పణ చేశారు వీళ్ళు. ఆ విశ్వాసం నువ్వు కనుక చూపించగలిగితే, ఆ విశ్వాసంలో కొనసాగడానికి కూడా నీకు శక్తి లేదు, ఆ శక్తిని ఆయనే ఇస్తాడు. ఇంకా నువ్వు తండ్రిని ఏది అడిగితే అది ఇస్తాడు. ఆబ్వియస్గా ఏమడుగుతావు? ఫస్ట్ ఏమడుగుతావు? ప్రభా, తండ్రి, పరలోకమందు తండ్రి, నేను యేసయ్య సువార్త విన్నాను, నేను ఒప్పింపబడ్డాను, నేను పాపిని, నా కోసం ప్రభు మరణించాడని నాకు అర్థమైంది, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పింపజేశాడు, ఆయన ప్రేమ ఏంటో నాకు తెలియజేశాడు, నేను బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి, ఆయనకి నేను మొదటి స్థానాన్ని ఇవ్వాలి నా హృదయంలో, ఆయన గురించి నా తలంపులన్నీ ఉండాలి, ఆయనలో నేను సంతోషించాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నాను. కానీ ఆ నిర్ణయంలో ఉండడానికి నాకు శక్తి లేదు, కాబట్టి ముందు నాకు ఆ శక్తి నువ్వు అని అడుగుతావు. ముందు అడిగే అదే కదా, అప్పుడు అది ఇచ్చేస్తాడు. ఇంకా అలాంటివి ఎన్ని అడిగితే అన్ని ఇస్తాడు, ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఇస్తాడు. ఎందుకు? తన కుమారుని కోసం నువ్వు నిర్ణయం తీసుకున్నావు, తన కుమారుని మీద నువ్వు విశ్వాసం ఉంచావు, ఆయనతో బ్రతకడానికి నువ్వు నిశ్చయించుకున్నావు, దానికోసం అడుగుతున్నావు. కాబట్టి తన కుమారుని నీతి నీ మీద కప్పబడి ఉన్నట్టుగా ఆయన చూస్తాడు, కాబట్టి ఆయన ఏమడిగితే అది ఇస్తాడు. ఇంకేంటి చెప్పండి? ఇంకేంటి భయం చెప్పండి? ఆయనలో ఉండడానికి, ఆయన కోసం ముందుకెళ్ళడానికి భయం ఏముంది చెప్పండి? ఇంకా 28వ వచనం చూడండి. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. నేనే వచ్చాను, ఇష్టపూర్వకంగా నేను వచ్చి మళ్ళా నేనే తిరిగి నేను వెళుచున్నాను అని వారితో చెప్పాడంట ప్రభు. చూడండి, తర్వాత 29 ముందు చదివి దాని అర్థం మళ్ళీ మనకు అర్థమవుతుంది. 29 చదువుదాం. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు అన్నారంట. ఏమన్నారు? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఇప్పుడు గూఢార్థం ఏం లేదు, అంతా మాకు స్పష్టమైపోయింది అన్నారు. ఏం స్పష్టమైంది? ఏం ఆలోచించబాకంటారు నాయన, మీకు ఆలోచించే శక్తి లేదు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడులే, నా అలాగనే ఆయన కూడా నడిపిస్తాడని చెప్పాడు. అది అర్థమైంది మనోళ్ళకి, ఎట్టకేలకు అర్థమై ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు మాకు అర్థమైంది, ముందుగా ఇట్లానే మాట్లాడుంటే బాగుండేది కదా, ఎందుకు మమ్మల్ని టెన్షన్ పెట్టావు అంటున్నాడు. 30వ వచనం. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడను నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పాను. నీవు సమస్తము ఎరిగిన వాడవు, మాకు అర్థమైపోయింది, ఎవడను ప్రశ్న వేయ నగత్యము లేదు, నిన్ను ప్రశ్నించడానికి ఎవరికి అవసరం లేదు, నీకు అన్నీ తెలుసు, నువ్వన్నీ స్పష్టంగా కూడా వివరించి చెప్పగలవు, మాకు అర్థమైపోయింది.
నీకు చెప్పడం చేతగాక మేము అడిగి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. నీకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసు కూడా మమ్మల్ని ఆట పట్టించావు. ఇప్పుడు దాకా మాతో నువ్వు గుణార్థంగా మాట్లాడి ఇప్పుడు స్పష్టంగా మాట్లాడావు. సరే, ఆయన గురించి కన్ఫెషన్ బాగానే ఉంది. ఆయన గురించి వారు చేసినటువంటి కన్ఫెషన్ సత్యమే. అది వాళ్ళకి అర్థం. ముందే ఆయన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, వాళ్ళ రీజనరేషన్ ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ ద్వారా వాళ్ళకి ఇవన్నీ అర్థమైన విషయాలు కాబట్టి వాళ్ళు కన్ఫెస్ చేశారు. కన్ఫెషన్ అంతా బాగుంది. కానీ మన వాళ్ళ కామెంట్ చూశారు, ఇప్పుడు నువ్వు గూఢార్థంగా లేకుండా మాట్లాడుతున్నావు. అప్పుడు యేసు 31 యేసు వారిని చూచి, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా అన్నాడంట. మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఓ, అర్థమైపోయినాయా మీరు నేనేం చేయాలనుకుంటాను అదే చేస్తాను అని మీకు అర్థమైందనమాట. ఓహో, నేను తండ్రి దగ్గర నుంచి నాకై నేనే బయలుదేరి వచ్చాను, నాకై నేనే తిరిగి వెళ్తున్నాను, నేను సార్వభౌముణ్ణి, సావరెన్ అని మీకు అర్థమైందనమాట. నా తండ్రి చిత్తానుసారముగా నేను జరిగిస్తాను అని మీకు అర్థమైపోయిందనమాట. నా ఆలోచనలు మీరు మార్చలేరు. నేనే ప్రణాళికలు కలిగి ఉన్నానో, మీ జీవితంలో నేనే ప్రణాళిక కలిగి ఉన్నానో, నా జీవితంలో నేనే ప్రణాళిక కలిగి ఉన్నానో మీరు మార్చలేరు. మీ జీవితాన్ని గురించి ఏ ప్రణాళిక కలిగి ఉన్నానో కూడా మీరు మార్చలేరు అన్న సంగతి అర్థమైపోయింది అనమాట. అర్థమైపోయింది. ఎవడేం చేస్తాం, ఎవడేం చేయలేము, అర్థమైపోయింది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావు, నువ్వే వచ్చావు, నువ్వే వెళ్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తానంటున్నావు, సరే పంపిస్తావు, నువ్వు లేని లోటు ఆయన తీరుస్తాడు అని చెబుతున్నావు, సరే నమ్ముతున్నావు, తీరుస్తాడు, అన్నీ నీ ఇష్టమే. ఏవేవో అనుకుంటున్నావు, ఏవో చేసేస్తున్నావు, ఇక మాదే ఉందిలే అంటే ఆహా అని చెప్పకుండా, ఇప్పుడు నేను అన్నట్టు చెప్పకుండా లోపల అలాగ అనుకొని బయటికి ఏమంటున్నారు, ఇప్పుడు మాకు ఏ కన్ఫ్యూషన్ లేదు, ఏ కూడా అర్థం లేకుండా మాట్లాడావు, మేము నమ్ముతున్నాం, నాకు అర్థమైపోయింది, ఓకే ఓకే ఓకే, మేము అల్ప విశ్వాసులు అనబాక, మేము విశ్వాసులమేలే అంటున్నారు. వాడు అంటుంటే ఓరి అల్ప విశ్వాసులారా అని అనలేక, మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? అయితే మీరు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను, అవి చెప్తే మీరు సహించలేరు అని చెప్పాను కదా, వాటిల్లో ఒక ఎగ్జాంపుల్ ఒక 2 చెప్తాను, ఏనండి చూద్దాం అని చెప్పి ఒక 2 చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు? ఒక గడియ రాబోతున్నది, అది వచ్చి ఉన్నది. ఏం గడియ అది అని అంటే, ఎవరి ఇంటికి వారు పరిగెత్తి పారిపోతారు, నన్ను ఒంటరిగా విడిచిపెడతారు. సిలువ వేయబడేటువంటి గడియ అది వచ్చేసింది. మీరేం చేస్తారు? ఎవరి ఇంటికి వారు పారిపోతారు. నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, నువ్వెట్టా చెప్తావు వెళ్తానని, అదేందుకు వెళ్తానంటావేంటి అనేది ఏదో ప్రభు మీద నిందించినట్టుగా, తప్పెవరిది? ప్రభుదే అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నావు కదా. నేను వెళ్ళిపోవడం కాదు, నేను వెళ్ళిపోయి ముందే మీరేం చేస్తారు? ఎవరల్లా కాళ్ళు పారిపోతారు. మీ మధ్యలో యూనిటీ ఉండదు, అంత భయము మీ మీదకి రాబోతుంది, అంత శ్రమ మీ మీదకి రాబోతుంది. అఫ్కోర్స్ వారు ఎంత చెదిరిపోయినా మరలా వాళ్ళు ఆ బలహీనతలోనే మళ్ళా కూడుకున్నారు. ఎందుకంటే విశ్వాసులు కదా. మనం అనుకో పోయిన వాళ్ళం పోయినట్టే ఉంటాం, విశ్వాసులు అయితే విశ్వాసులు కాబట్టి మళ్ళా
పోయినోళ్ళు పోయినట్టే లేకుండా మళ్ళీ ఏం చేశారు, ఏదైనా మంచి భయం కలిగిందనుకో, కరోనా వచ్చిందనుకో, మళ్ళా ఒక నెల 2 నెలల్లో ఎవరిళ్ళల్లో వాళ్ళు పరుగో పరుగు. ఆ తర్వాత ఇదేంద్ర నాయన అది పోయేది, ఒకవేళ కరోనా పోకపోయినా ఇంకెన్నాళ్ళు అని ఇక్కడ కూడుకోకుండా ఉంటాం, ఎన్నాళ్ళు ప్రభు సేవ చేయకుండా ఉంటాం, ఏదో ఒక ప్రికాషన్స్ తీసుకొని ఏదో ఒకటి చేద్దామని చెప్పి మళ్ళీ చిన్నగా ఏం చేస్తాం, తిరిగి వచ్చేస్తాం. విశ్వాసులైతే వేషాలు వేసేవాళ్ళు రారు, వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టే ఉంటారు. కరోనాలో పోయిన వాళ్ళు ఇంకా రావట్లా చర్చికి, వాళ్ళ కోసం ఇంకా కొంతమంది జూముల్లోనే చేస్తున్నారు చర్చిలు. ఇంకా పూర్తిగా జూముల నుంచి బయటికి రాలా, ఇంకో వేరియంట్ వస్తుందంట, కేరళలో వచ్చిందంట. ఎవడిళ్ళకి వాడు పారిపోయినాడు, ఇంకా బయటికి రాలా. ఇది పోయిన కరోనాలో పారిపోయినాడు ఇంకా బయటికి రాలా. వాళ్ళు విశ్వాసులు కాదు, వీళ్ళు విశ్వాసులు. వీళ్ళు అలా చెదిరిపోరు, కానీ ఫర్ టైం బీయింగ్ ఆ భయాన్ని తట్టుకోలేక చెదిరిపోతారు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, సహవాసం ఉండదు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు తలుపులు వేసుకొని భయపడుకొని బిక్కుబిక్కుమని కూర్చుంటారు. ఇంకా ఏమవుతుందంట, లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగుద్ది. నాకే శ్రమ అయితే పెట్టడం మీరు లోకాన్ని చూస్తారో అదే శ్రమ మీకు కూడా కలుగుద్ది. బహుశా లోపల ఈ మాటలు చెప్పంగానే గుండెలో గుబేలుమని ఉంటుంది, కానీ ఇంకా పూర్తిగా చెప్పలే ఆయన. ఇంకా గూఢంగానే ఉంచాడు కొన్ని విషయాల్ని, మచ్చుకి కొన్ని విషయాలు మాత్రమే చెప్పాడు. వాళ్ళ యొక్క గర్వాన్ని, వాళ్ళ యొక్క వేషధారణ, ఉన్నటువంటి మిగిలి ఉన్న వేషధారణను కూడా తీసి పారేయడానికి కొంచెం షాక్ ఇచ్చాడు అన్నమాట, చిన్న షాక్ ఇచ్చాడు. ఇంకా పూర్తిగా చెప్పలా, ఇంకా ఉన్నాయి. లోకములో మీకు శ్రమ కలుగును అని అంటే ఎంత శ్రమ పెట్టబోతుందో లోకం వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు ఇంకా చూడలేదు కదా. ఆయన ఎంత శ్రమ అయితే పెట్టిందో లోకము, వీళ్ళని కూడా అంత శ్రమ పెట్టడానికి ప్రయత్నించింది, కొంతమందిని పెట్టింది. పేతురు ప్రభు సిలువ వేయబడినట్లుగా తలకిందులుగా సిలువ వేయబడ్డాడని చెప్పి కొన్ని చరిత్ర పుస్తకాలు మనకు చెప్తా ఉన్నాయి. ఆ శిష్యులందరూ హతసాక్షులు అయిపోయారని సంతోషంగా పారిపోతూ కాదు, వాళ్ళే పారిపోవడానికి అవకాశం ఉంటే కూడా పారిపోకుండా నిలబడి సంతోషంగా ప్రభు కోసం హతసాక్షులు అయిపోయారు వీళ్ళందరూ. అవన్నీ చెప్తే ఇప్పుడు తట్టుకోలేరు పాపం. నేను కూడా కొన్ని తట్టుకోలేను ఇప్పుడే చెప్తే, మీరు కూడా కొన్ని తట్టుకోలేరు, నేను కూడా తట్టుకోలేను చెప్తున్నా కదా. కానీ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేసి చూడు, ఆయన నడిపిస్తాడు సర్వసత్యంలోకి, ఆయన నడిపిస్తాడు. చూడండి, ప్రభు వాళ్ళకి చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే, నేను లోకమును జయించి ఉన్నాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. మీరు ధైర్యంగా ఉండండి, శ్రమ వస్తుంది, ధైర్యంగా ఉండండి, మీరు నిరాశపడద్దు. ఇదేంటి, లోకంలో మాకు శ్రమ వస్తుంది, మేము యేసుక్రీస్తు శిష్యులమైతే మాకు శ్రమ వస్తుంది ఏంటి? మేము ఆయన కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చామే. అందరు మా ఫ్రెండ్స్ అందరు కూడా డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో నిమగ్నమైపోయి ఉన్నారు. లోకంలో ఆస్తులు అంతస్తులు ఎలా సంపాదించుకోవాలి, నేను బాగా బ్లెస్ అయ్యానని సాక్ష్యం ఎలా చెప్పాలి, ఎలా షో చేయాలనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు నా స్నేహితులందరూ. క్రిస్టియన్సే కావచ్చు, వీళ్ళు రీసెర్చ్ అంతా దీని మీద ఉంది. దేని మీద? కానీ నా రీసెర్చ్ ఏంటి, దీని మీద లేదు, ఎటో ఉంది. కానీ నా మైండ్ ఏంటి, వీటి మీద లేదు. ప్రభు కోసం పనిచేయాలి, సహోదరులతో కలిసి ఉండాలి, ప్రభు సువార్త ప్రకటించాలి, నశించిపోయే ఆత్మల్ని ప్రేమించి వారి యొక్క పాప బంధకముల నుంచి వాళ్ళు విడుదల పొందేలాగా వాళ్ళని యేసయ్య దగ్గరికి తీసుకొని రావాలి. అలా తీసుకొచ్చిన వారిని ప్రభువులో బలపరచాలి, వారితో సంతోషించాలి, వారి కుటుంబాలు, వారి పిల్లలు పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తుంటే చూడాలి. దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను నేను. మా ఫ్రెండ్స్ అందరూ దేని మీద రీసెర్చ్ చేస్తున్నారు? దీనికోసం ఎన్నో ఆపర్చునిటీస్ వదిలిపెట్టుకున్నాం,
ఎన్నో డబ్బులు వదిలిపెట్టుకున్నాం, అన్నీ వదిలిపెట్టుకున్నాం. తీరా నాకు కలుగుతుంది ఏంటి? లోకంలో శ్రమ. అటు డబ్బులు పోయి, ఇటు పేరు పోయి, శ్రమ వచ్చి, ఎదురుగా చూస్తే యేసు ప్రభు కూడా లేక. సరే ఇవన్నీ ఉన్నాయి, ఎదురుగా యేసు ప్రభు ఉన్నాడు అనుకో, ఆయన ఉన్నాడు కదా, ఆయనతో పాటు బ్రతుకుతున్నాలే అని చెప్పి ఏదో సంతోషపడచ్చు. ఎదురుగా ఎవరు ఉండరు. కొంతమంది అయ్యగారులు చెప్తున్నట్లుగా రాత్రిపూట తెల్ల అంగి వేసుకొని యేసుప్రభు వచ్చి ఒళ్ళు నీ తలని పెట్టుకొని నిన్ను ఓదార్చిపోడు ఆ అవసరం లేకుండా చేయడానికే నీతో ఉంటాడు అని చెప్తే, యేసుప్రభువే చెప్తే, నా అవసరం లేకుండా నేను మళ్ళీ దిగొచ్చే అవసరం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడని చెప్పి యేసుప్రభువే చెప్తే, మళ్ళీ యేసుప్రభు కళ్ళ వచ్చి నన్ను ఓదార్చాడంటే వాడు పరిశుద్ధాత్మకు సంబంధం లేనివాడు, దొంగ, అంతే కదా. సో అలాంటి కార్యక్రమాలు ఏం జరగవు. యేసుప్రభు కనపడ్డు మనకి ఇప్పుడల్లా, రెండో రాకల్లో తప్ప. ఏం ఆశలు పెట్టుకోబాకండి, గాజు పెంకుల మీద మోకాళ్ళని ప్రార్థన చేయబాకండి. వాడు ఉండేవాడు బ్రాడీపేటలో, చిప్స్ పోసుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. చిప్స్ మీద, చిప్స్ అంటే తినే చిప్స్ కాదు, రాళ్ళు. దర్శనం కోసం ప్రార్థన చేయకండి, అవసరం లేదు. అలాంటి కార్యక్రమాలు జరగవు. మరి అలాంటి జరగకపోతే ఎలాగా? డబ్బులు పోగొట్టుకొని యేసయ్యకి జీవితాన్ని ఇచ్చి మళ్ళీ సొంత బలహీనతలు ఉంటాయి. దాంతోపాటు శ్లోకంలో ఏం కలుగుద్దంట? శ్రమ కలుగుద్ది. యేసు ప్రభు ఉండడు. ఇప్పుడు గనక ఇమాజిన్ చేసుకుంటే, ఇలా గనక సినిమా వేసుకొని ఇమాజిన్ చేసుకుంటే నా భవిష్యత్ ఏంటి అని, అలా గనక అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్తే ఏమవుతుందో తెలుసా? అది లేక ఇది లేక ఇరుక్కుపోయి, ఏదీ లేదురా నీకు అని చెప్పి వీళ్ళు దూషిస్తూ ఉంటే, నువ్వు అంత భక్తుడివా? ఏమ్మా అంత భక్తుడు అయితే ఎంత పెద్ద చర్చి కట్టావు చూపి, ఎంతమంది వస్తున్నారు నీ చర్చికి? 1000 మంది వస్తున్నారా? అబ్బా, వచ్చే 20 మంది కోసం ఎంత వదిలిపెట్టుకొని వచ్చావా? అది లేదు, గౌరవం లేదు, యేసు ప్రభు లేడు. కాబట్టి నేనేమవుతాను? ఈ స్థితిలో నేను వెళ్ళిన తర్వాత ఏమవుతానంటే, నేను కృంగిపోతాను, నేను కృషించిపోతాను, నేను కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాను, సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని అనిపించుద్ది. అదే అనిపించుద్ది, అంతే కదా. కానీ అది జరగదు అంటున్నాడు ప్రభు. అంత ఓవర్గా థింక్ చేయబాకండి, అది జరగదు. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకాన్ని జయించడానికి నీకు నేను శక్తిని ఇవ్వలేనా? లోకంలో ఉన్నటువంటి ఈ శ్రమని జయించడానికి, ఈ శ్రమల గుండా నువ్వు నాలో సంతోషించడానికి నీకు శక్తిని ఇవ్వలేనా? నీకున్నటువంటి లేమిని, నీకున్నటువంటి పావర్టీని, నీకున్నటువంటి ఏదైనా కావచ్చు, అవమానాన్ని జయించి నాలో సంతోషించడానికి, నా పనిలో నువ్వు ముందుకెళ్ళడానికి, సంతోషంగా ఆత్మలను సంపాదించడానికి, అనేక మందిని నాలోకి నడిపించడానికి నీకు శక్తిని ఇవ్వలేనా? లోకాన్ని తలకిందులు చేయడానికి, లోకంలో ఉన్నటువంటి దురాచారాలు పోగొట్టే సువార్తను ప్రకటించడానికి, లోకానికి నాగరికతను చూపించేటువంటి సువార్తను ప్రకటించడానికి, ఆఫ్రికా ఖండాన్ని తలకిందులు చేయడానికి. ఈరోజు ఆఫ్రికా నుంచి సహోదరులు కూర్చొని ఉన్నారు, ఈరోజు మన దగ్గరకు వచ్చేసారు. ఏంది బాబు మీ దేశంలో ఎవరిని పూజిస్తారు? చెట్లు, చామలు, కోతులు, వాటిని ఏమైనా పూజిస్తారంటే, చిచ్చి అవర్ కంట్రీ క్రిస్టియన్ కంట్రీ అంటున్నాడు మనోడు. క్రిస్టియన్ కంట్రీ అంట.
చీకటి ఖండమైన ఆఫ్రికాని ఎవరు మార్చారు? నాగరికత లేనటువంటి ప్రజల్ని ఎవరు మార్చారు? సువార్త. వాళ్ళని మార్చడానికి, వాళ్ళకి చదువులు చెప్పడానికి, వాళ్ళకి నాగరికత నేర్పించడానికి ఎవడు పని కట్టుకొని వెళ్ళలేదు. సంఘాన్ని సంస్కరించడానికి వెళ్ళలేదు డాక్టర్ లివింగ్స్టన్. సువార్తను ప్రకటించడానికే తనకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని, ఉన్నటువంటి చదువుని, ఉన్న ఆపర్చునిటీస్ని విడిచిపెట్టుకొని ఆ చీకటి ఖండానికి వెళ్ళాడు. విష సర్పాలతో కుట్టించుకొని, దోమలతో కుట్టించుకొని, జబ్బులు పాలై, కాలు పోగొట్టుకొని, చెయ్యి పోగొట్టుకొని, కన్ను పోగొట్టుకొని పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు కోసం ఏది పోగొట్టుకున్నప్పుడు కూడా, ఎప్పుడు కూడా ఏంటిది, ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఒక డాక్టర్గా మంచి ప్రాక్టీస్ పోగొట్టుకున్నాను, నా దేశాన్ని పోగొట్టుకున్నాను, నాకున్న లగ్జరీస్ పోగొట్టుకున్నాను, ఇక్కడికి వచ్చి ఏదో అద్భుతం చేస్తాననుకుంటే ఏమీ చేయట్లేదు, కాలు పోయింది, చెయ్యి పోయింది, కన్ను పోయింది, ఏది నా జీవితం అనుకొని ఎప్పుడు కూడా నిరాశలకు వెళ్ళలేదే. ఎందుకో తెలుసా? ఆయన సేవిస్తున్నటువంటి యేసు లోకాన్ని జయించి ఉన్నాడు కాబట్టి. ఆ సంగతి ముందే తన శిష్యులకి చెప్పాడు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుని సహవాసము వారితో ఉంచి వారి చేత వారికి శక్తినిస్తూ ఉన్నాడు కాబట్టి. యు విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. కాబట్టి జరగబోయేటువంటి విషయాల్ని నేను కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నానా, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నానా, ఏం చేస్తున్నానా, పక్కనోడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, 10 ఏళ్ల తర్వాత ఏమవుతాను, ఎంత డబ్బులు ఉంటాయి, నా పరిస్థితి ఏంటి, ఇరుక్కుపోయానా, ఏదో ఇవన్నీ పక్కన పెడతావా? ఈరోజు యేసయ్య కోసం నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించే కొలది నువ్వు సమర్పణ చేయగలుగుతావా? కెన్ యూ గివ్ యువర్ లైఫ్ టు ద లార్డ్? కెన్ యూ మేక్ సమ్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్ టుడే, దిస్ మార్నింగ్ ఫర్ ద లార్డ్? ఈ వ్యర్థమైన ఆలోచనలు, ఈ మోసపూరితమైనటువంటి మాటలు, వీటన్నిటి నుంచి బయటకు వచ్చి జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేస్తావా? ఈరోజు ఆయన నీకు తోడై ఉంటాడు. శ్రమైన, కష్టమైన, ఏదైనా సరే. అంటే నేను కాలు పోగొట్టుకుంటే, చెయ్యి పోగొట్టుకుంటే తట్టుకోగలనా అని చెప్పి కొత్త భయాలు తెచ్చుకోబాకండి. అంత సీన్ లేదు మనకి. మనకు వచ్చేటువంటి చిన్న చిన్న శ్రమలు అయ్యే మనం తట్టుకోలేము. డబ్బులు చాలకపోతే తట్టుకోలేము. సిగ్గుపడాలి మనం. యేసుక్రీస్తు లోకాన్ని జయించింది. నువ్వు డబ్బులు లేక తట్టుకోలేకపోతే నీకు డబ్బులు ఇవ్వడానికి అనుకున్నావా? లోకాన్ని ఎందుకు జయించాడు ఆయన? నువ్వు కూడా లోకాన్ని జయించి శ్రమైన, కష్టమైన ఆయన కోసం బ్రతికే శక్తి నీకు ఇవ్వడానికి ఆయన లోకాన్ని జయించాడు. మరణాన్ని ఆయన జయించింది ఎందుకు? ఆయన సజీవుడిగా పరలోకమందు నీ కోసం సజీవుడిగా ఉంటుంది ఎందుకు? నీకు శక్తిని ఇవ్వడానికి, సువార్త నిమిత్తం నేను వాడుకోవడానికి, నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికి. ప్రార్థన చేసుకుందాం.